రీప్లేస్మెంట్స్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎంగేజ్ లోనే ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా చూస్తున్నారు. అండ్ రీజన్స్ ఏమై ఉంటుందంటారు? ఈ మోడరేట్ యాక్టివిటీ ఇప్పుడు మీరు చూడండి, యంగ్స్టర్స్ మీరు చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో చూడండి, చాలా మటుకు వాళ్ళు మార్నింగ్ జిమ్కి వెళ్తారు, ఈవినింగ్ జిమ్కి వెళ్ళొచ్చు, 9 to 5 కదలకుండా కూర్చుంటారు కంప్యూటర్స్ ముందర. దానికంటే వర్స్ట్ లైఫ్ స్టైల్ అనేది లేదు. మీరు మార్నింగ్ జిమ్ వెళ్ళినా, సాయంత్రం జిమ్ వెళ్ళినా మీకు మోకాలు నొప్పులు వద్దు, బ్యాక్ ప్రాబ్లమ్స్ వద్దు, నెక్ ప్రాబ్లమ్స్ వద్దు. ఇన్ యువర్ 40s ఆర్ మేబీ ఇన్ యువర్ 30s అంటే ఎవ్రీ 30 minutes మీరు బ్రేక్ తీసుకోవాల్సిందే. అంటే ఈ మోకాళ్ళలో గుజ్జు అనేది ఏ స్టేజ్ లో అరిగిపోతుంది? అంటే మన లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం? ఒక పాస్చర్లో కూర్చోడం వాళ్ళకి అలవాటైంది. ఏంటి ఆ పాస్చర్? కంప్యూటర్ ముందన్నా, వర్క్ ముందన్నా, సోఫాలో కూర్చోవడము, లేకపోతే ఈ చైర్లో కూర్చొని సిస్టమ్ మీద వర్క్ చేయడం. దీంతో ఏమవుతుందంటే మోకాలకి అవసరమైన ఆ ఫ్లెక్షన్, ఆ యొక్క పని దానికి దొరకకపోయేసరికి ఆటోమేటిక్గా అది ఆ రేంజ్ ఆఫ్ మూమెంట్లోనే అలవాటు పడిపోయింది. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్కి సంబంధించి, నీ ఇష్యూకి సంబంధించి మార్కెట్లో రీసెంట్గా ఇంజెక్షన్స్ వస్తున్నాయి. అసలు ఇవి ఎంతవరకు ప్రిఫర్ చేయొచ్చు? ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ టెక్నాలజీ వైజ్ శాశ్వతమైన చికిత్స అంటే ఆపరేషన్ కంటే మించిన శాశ్వతమైన చికిత్స ఏదీ లేదు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నవడేస్ నీ రీప్లేస్మెంట్స్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. సో ఇది ఎందుకు ఎక్కువగా చూస్తున్నాం? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అపోలో హాస్పిటల్స్ నుంచి సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్ మిథిన్ ఆచి గారు రైట్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో హాయ్ సార్. హలో మేడం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే, గుడ్ టు సీ యూ. నీ రీప్లేస్మెంట్స్ నవడేస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఈ ఇష్యూ అనేది ప్రతి ఒక్కరిలో, ఏజ్తో సంబంధం లేకుండా. దీనికి అసలు ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ కారణం అండి అవగాహన. ముందనేది అవేర్నెస్ చాలా తక్కువ ఉండేది. మోకాళ్ళ నొప్పులతోటి చాలా మంది మన విలేజెస్లో అన్నా, మన ఊర్లలో చూసే వాళ్ళము. మన పేరెంట్స్ అన్నా, లేకపోతే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అన్నా కట్టుబెట్టుకొని నడిచేవాళ్ళు. కాలు వంగిపోయి ఉండేవాళ్ళు, కట్టుపట్టించుకొని నడిచేవాళ్ళు అనమాట. అంటే దానికి ట్రీట్మెంట్ పరంగా మేజర్గా ఏమీ అనేది లేదు కాబట్టి కర్ర సహాయంతో వాళ్ళు నడిచేసేవాళ్ళు. ఇప్పుడు క్రమేణా టెక్నాలజీ పెరిగే కొద్దీ మేబీ 2000 to 2010 మధ్యలో ఆ సంవత్సరంలో, ఏ రోజు నేను 2003లో గ్రాడ్యుయేట్ అయినాను ఆర్థోపెడిక్స్. ఆ టైంలో చూస్తే సడన్గా ఈ మోకాళ్ళ మార్పిడి అనేది కొత్తగా ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఏం చేసేదంటే, ఇట్లా దొడ్డి మోకాలు అంటే ఇట్లా బెండ్ అయిన మోకాల్ని ఆపరేషన్ చేసి స్ట్రేట్ అయ్యేలాగా చూసుకునేది అనమాట. అలాంటప్పుడు ఈ కర్ర అవసరం తగ్గేది, ఆ బెండ్ అయి ఉండడం వల్ల నొప్పి ఉండేది, ఆ నొప్పి తగ్గేది, అండ్ పేషెంట్ కూడా చాలా దూరంగా చాలా ఈజీగా నడిచేవాళ్ళు అనమాట. సో అదొక రెవల్యూషన్ లాగా మారిపోయి ఈ దొడ్డి మోకాలతో కర్ర పట్టుకొని నడిచే ఆ పరిస్థితి ఉన్న వాళ్ళల్లో కూడా ఒక న్యూ టెక్నాలజీ వచ్చింది, మోకాల మార్పిడి అనేది ఆ టెక్నాలజీ. అది మీరు చేయించుకుంటే మంచిదని చాలామంది ఆర్థోపెడిషియన్స్ మెల్లమెల్లగా వెస్ట్లో అన్నా సరే, లేకపోతే స్లోగా ఇండియాలో అది పర్కులేట్ అయ్యి అది మనము చేయడం జరిగింది. అండ్ పేషెంట్స్ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5 to 10 years, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2005, 2004లో చేయించుకున్న వాళ్ళు 2014, 15 అయినా కూడా మోకాలు బాగానే ఉన్నాయి, చాలా మంచిగా పనిచేస్తుంది ఆపరేషన్ అని వాళ్ళకు కూడా అది ఆలోచన రాగానే ఆటోమేటిక్గా అది ఇంకా ఎక్స్ప్లోజన్ లాగా అయిపోయి అందరిగా దాన్ని కోరుకోవడం స్టార్ట్ అయిందనమాట. సో డెఫినెట్లీ ఐ విల్ సే దట్ ద గోల్డెన్ పీరియడ్ for joint replacement starting in India at least 2000 to 2010, and the most fastest outpacing surgeries అయితే 2010 to 2020 వరకు జరిగినాయి. సో మెయిన్ థింగ్ అవగాహనతో పాటు టెక్నాలజీ కూడా సహకరించింది. ఇప్పుడు కాలం కలిసి వచ్చింది అండ్ టెక్నాలజీ కూడా వచ్చింది, అండ్ అవసరం ఉన్న ప్రాబ్లంకి ఏదైతే అవసరం ఉందో అది రావడంతో ఆటోమేటిక్గా పేషెంట్స్ దాన్ని బాగా కోరుకొని దాని రిజల్ట్స్ కూడా చాలామంది చూసి they have started to understand that it's a good surgery and they went ahead. So that is the main reason why knee replacement surgery previous century కంటే ఈ సెంచరీ స్టార్టింగ్లోనే హెవీగా it has just shot up like anything. సార్ యాక్చువల్లీ నీ రీప్లేస్మెంట్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం, బట్ ఇప్పుడు ఎంగేజ్లోనే ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా చూస్తున్నారు. అండ్ రీజన్స్ ఏమై ఉంటుందంటారు? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యంగ్ ఏజ్లో ఆర్థరైటిస్ రాకూడదు. ఈ ఆర్థరైటిస్ నీ రీప్లేస్మెంట్ అంటే ఆర్థరైటిస్కి చేస్తాం, అండ్ నీ రీప్లేస్మెంట్లో యంగ్ ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్థోపెడిక్ పాస్ అయిన తర్వాత రెగ్యులర్గా 10 years నేను రెగ్యులర్గా చేసిన సర్జరీస్ అన్ని 60 years ప్లస్ వాళ్ళకి ఆర్ మేబీ 65 years వాళ్ళకి ప్లస్ వాళ్ళకి చేసేవాళ్ళు. క్రమేణా నేను చూసింది ఏంటంటే చాలామంది 50sలో కూడా మెల్లమెల్లగా మోకాల మార్పిడి అవసరం పడ్డది. ఈ మధ్య కాలం యంగ్ ఏజ్ అంటే 46, 47 ఆ ఏజ్ కూడా కొంచెం అలాంటి
ఏజ్ దాటిన వాళ్ళు కూడా మోకాళ్ళ మార్పిడి అవసరం ఉండే మోకాళ్ళ నొప్పులతో, ఆర్థరైటిస్‌తో వస్తున్నారు నా దగ్గరికి. దీనికి కారణం ఆలోచిస్తే మెయిన్ ప్రాబ్లమ్ లైఫ్ స్టైల్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. లైఫ్ స్టైల్ అంటే మోకాలనేది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, అస్సలు వాడకపోయినా కూడా పాడవుతది. ఎక్కువ వాడైనా పాడుతది, అస్సలు వాడకపోయినా కూడా పాడవుతది. అంటే దాని అర్థం ఏంటి? మనము మోడరేట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోడరేట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎలా స్టార్ట్ చేస్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ లాగా మీరన్నా, లేకపోతే యాంకర్ లాగన్నా, లేకపోతే డాక్టర్స్ లాగన్నా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, మనం 9-5 మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ కూర్చొని ఉంటాం. కూర్చొని ఉండడంతోటి ఏమవుతదంటే మోకాళ్ళ మీద ఒత్తిడి అనేది లేకపోయినా, మోకాలు మూవ్‌మెంట్ లేకపోయేసరికి దేవుడు అక్కడ ఒక ఆయిల్ ఇస్తాడనమాట. ఆ ఆయిల్ రెగ్యులర్‌గా ప్రొడక్షన్ తగ్గి, ఆ చిక్కదనం తగ్గి, మోకాళ్ళ అరుగుదల మెల్లమెల్లగా పెరుగుతుంటది. సో, ఆ ఆయిల్ ప్రాపర్‌గా ప్రొడ్యూస్ అవ్వాలంటే కొద్దో గొప్పో మోడరేట్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ ఉండకూడదు, అస్సలు మరి లేకుండా. తక్కువ సో, ఉండకూడదు. మోడరేట్ యాక్టివిటీ ఇంపార్టెంట్. ఈ మోడరేట్ యాక్టివిటీ ఇప్పుడు మీరు చూడండి యంగ్‌స్టర్స్, మీరు చూడండి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో చూడండి, చాలా మటుకు వాళ్ళు మార్నింగ్ జిమ్‌కెళ్తారు, ఈవినింగ్ జిమ్‌కెళ్ళొచ్చు. కానీ 9-5 కదలకుండా కూర్చుంటారు కంప్యూటర్స్ ముందర. దానికంటే వర్స్ట్ లైఫ్ స్టైల్ అనేది లేదు. మీరు మార్నింగ్ జిమ్ ఎళ్ళినా, సాయంత్రం జిమ్ ఎళ్ళినా మీకు మోకాలు నొప్పులొద్దు, బ్యాక్ ప్రాబ్లమ్స్ ఒద్దు, నెక్ ప్రాబ్లమ్స్ ఒద్దు. ఇన్ యువర్ 40స్ ఆర్ మేబీ ఇన్ యువర్ 30స్ అంటే ఎవ్రీ 30 మినిట్స్ మీరు బ్రేక్ తీసుకోవాల్సిందే. ప్రతి 30 నిమిషాల్లో ఒక 2 నిమిషాలు లేచి, నడిచి, మళ్ళొచ్చి కూర్చొని మీ వర్క్ మీరు చేసుకోండి. కానీ ఆ రెగ్యులర్ బ్రేక్ అనేది చాలా అవసరం. మా జర్నల్స్‌లో కొత్త సైంటిఫిక్ ఆర్టికల్స్ ఉన్నాయి. దట్ ఎప్పుడు 9 అవర్స్, 8 అవర్స్, 7 అవర్స్ బాగా కూర్చొని పనిచేసే వాళ్ళల్లో హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ యంగ్‌స్టర్స్‌లో. సో, ఇప్పుడు మనము ఎవల్యూషన్ వైస్ చూడండి మేడం. ఎవల్యూషన్‌గా చూస్తే మనం అందరం రైతుల్లాగా ఉండాల్సిండే. నేచర్ ఏం చేసింది? మనం రైతుల్లాగా పనిచేయడానికి మనకు అన్ని విధంగా ఎవల్యూషన్‌గా ఇచ్చింది. మనం ఏం చేస్తున్నాం? కూర్చొని పని చేస్తున్నాం. సో, ద మెయిన్ రీజన్ వై దిస్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అదర్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ విచ్ ఈస్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. అది మనం అవాయిడ్ చేస్తే జాయింట్ ప్రాబ్లమ్స్ రావు. రెగ్యులర్ బ్రేక్స్ ఉంటాయి పోస్చర్‌లో. ఇప్పుడు జాయింట్ ప్రాబ్లమ్స్‌లో ప్రధానంగా మోకాళ్ళలో గుజ్జు లేదు అంటున్నారు. అంటే ఈ మోకాళ్ళలో గుజ్జు అనేది ఏ స్టేజ్‌లో అరిగిపోతుంది? ఓకే. అంటే మన లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం? మెయిన్ ప్రాబ్లమ్ ఏజ్ మేడం. ఏజ్. గుజ్జు అనేది దేవుడిచ్చిన సాఫ్ట్ స్ట్రక్చర్. అంటే పచ్చి కొబ్బరి ముక్కలాగా ఉంటదది. 2 ఎముకల మధ్యలో ఉంటదది. అది రబ్ అయ్యే కొద్దీ మోకాలు రబ్బు గాకుండా, ఎముకలు రబ్బు గాకుండా మోకాలే గాదు తుంటన్నా, ఫింగర్స్ అన్నా ఎక్కడన్నా ఉంటది ఆ గుజ్జు. సో, ఆ స్మూత్‌నెస్ ఇస్తదనమాట. ఒకవేళ వయసు పరంగా ఆ గుజ్జు మెయింటెనెన్స్ తగ్గి, దాంట్లో కొంచెం ఇప్పుడు కొబ్బరి ముక్క మనము ఇలా స్క్రేప్ చేస్తే ఎలా అవుతదో, అలా స్క్రేప్ స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది పెరుగుతది. దెబ్బ తాకిన వాళ్ళకి చిన్న వయసులో 20, 25 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల పైన మోకాళ్ళలో దెబ్బ తాకిందనుకోండి, ఆ దెబ్బ యొక్క కాన్సిక్వెన్స్‌గా ఫ్యూచర్‌లో త్వరగా మోకాళ్ళ కార్టిలేజ్ అనేది అరిగిపోవచ్చు. గౌట్ అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల, వేరే బాడీ ప్రాబ్లమ్స్ వల్ల గూడా ఈ మోకాళ్ళ అరుగుదల ఎక్కువవుతది. బరువు, ఒబేసిటీ వల్ల గూడా ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ అనేది రావచ్చు. సో, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి గానీ మోస్ట్ కామన్ రీజన్ ఈ కాలంలో అయితే ఏజ్. ఏజ్. ఎనీ ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఆర్థరైటిస్. యంగ్‌స్టర్స్‌లో చూడండి కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళలో మీరన్నట్టు ఒకటే సిట్టింగ్ పొజిషన్‌లో కూర్చుంటారు. మన సాఫ్ట్‌వేర్ కావచ్చు, ఐటీ పీపుల్ కావచ్చు, ఈ మన మీడియా ఫీల్డ్ కావచ్చు. అవునండి. వాళ్ళేంటంటే ఒక 35 దాటిన తర్వాత ఎక్కువ స్ట్రెస్ వల్ల నీస్‌కి సంబంధించి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఉండుండంగానే కాళ్ళు, చేతులు తిమ్మిరులు రావడం, అవునండి. ఎక్కువసేపు కింద కూర్చోలేకపోవడం, కాళ్ళు పట్టేస్తూ ఉంటాయి, తిమ్మిర్లొస్తూ ఉంటాయి అని చెప్తుంటారు. అసలు ఆ ఇష్యూ ఎందుకొస్తుంది? అలా రావడానికి రీజన్ ఏంటి? మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ మేడం. ఏందనంటే అలవాటు లేని పని అంటారు. అన్‌అకస్టమ్డ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మాట అన్నారు, పాతకాలంలో అందరం కూర్చొని తినేవాళ్ళమని. అదే చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి మనం నేర్పించామనుకోండి. ఈ జనరేషన్ అయినా సరే 10 ఇయర్స్, 15 ఇయర్స్ డౌన్ ద లైన్ వాళ్ళు 30+ అయిన తర్వాత వాళ్ళు కింద కూర్చోగలుగుతారు. సో, దేర్ ఈస్ డెఫినెట్‌లీ ఎ లైఫ్ స్టైల్ షిఫ్ట్ ఉన్నది. ఆ లైఫ్ స్టైల్ షిఫ్ట్ ఎందుకొచ్చిందనంటే కాన్స్టెంట్ పోస్చర్ మెయింటెనెన్స్. ఒక పోస్చర్‌లో కూర్చోవడం వాళ్ళకి అలవాటయింది. ఏంటి ఆ పోస్చర్? కంప్యూటర్ ముందన్నా, వర్క్ ముందన్నా, సోఫాలో కూర్చోవడము, లేకపోతే
ఈ చైర్‌లో కూర్చొని సిస్టమ్ మీద వర్క్ చేయడం. దీంతోటి ఏమవుతదంటే మోకాలికి అవసరమైన ఆ ఫ్లెక్షన్, ఆ యొక్క పని దానికి దొరుకుతలేదు. దొరకకపోయేసరికి ఆటోమేటిక్‌గా అది ఆ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్‌లోనే అలవాటు పడిపోయింది. అందుకనే మైల్డ్ స్టిఫ్‌నెస్ అనేది ఉండిపోతది. ఇప్పుడు ఒక పేషెంట్‌ని తీసుకోండి. ఇద్దరు పేషెంట్స్ తీసుకోండి. 15 ఇయర్స్ ఇప్పటి నుంచి తీసుకొని నెక్స్ట్ 15 ఇయర్స్ చూసుకోండి. ఆ 15 ఇయర్ చైల్డ్‌కి మనం కింద కూర్చోవడము, రెగ్యులర్‌గా నేర్పియడము, లైట్ ఎక్సర్‌సైజెస్, ఒకటే పోస్చర్‌లో ఉండకుండా మోడరేట్ ఎక్సర్‌సైజ్ చేపియడం అలాంటివి నేర్పియండి. ఒక పేషెంట్‌ని జస్ట్ నార్మల్‌గా రెగ్యులర్ లైఫ్ స్టైల్ కుర్చీలో కూర్చోవడాలు, లాంగ్ టర్మ్ సిట్టింగ్ చేయడము అలా నేర్పియండి. 15 ఇయర్స్ డౌన్ ద లైన్ ఇద్దరు కలిసి చూస్తే మనము ఈ అబ్బాయి కింద కూర్చోవడం ఈజీగా కూర్చోగలుగుతాడు. హీ విల్ బి ఏబుల్ టు డూ ఆల్ ద ప్రీవియస్ యాక్టివిటీస్. దీనికి కారణం అన్‌అకస్టమ్డ్ వర్క్ కాదు ఆయనకి. అంటే ఆయనకి అలవాటైన పని. మన న్యూ జనరేషన్‌కి అలాంటి అలవాటైన పనులు మనం నేర్పాలి. యాస్ పేరెంట్స్ అన్నా, యాస్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా కింద కూర్చొని వీళ్ళు వాట్ యూ కాల్ ఫుడ్ తినేది చిన్నప్పటి నుంచి నేర్పించినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చిన్న పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారని హాల్‌లో సోఫాలో కూర్చోపెట్టేసి, టీవీ పెట్టేసి, ఫోన్ ఇచ్చేసి మీరు ఆడుకోండి లేదా ఫుడ్ తినేటప్పుడు కూడా అవును. అది అలవాటుగా మారుతుంది. అవునండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కంఫర్ట్ జోన్ మీరన్నట్టు సోఫాస్‌లో కూర్చున్నప్పుడు అదొక ఫ్లెక్సిబిలిటీ అనే బాడీకి అలవాటవుతుంది. అలవాటు. ఒకప్పుడు ఎంత ఉన్నా కూడా కింద కూర్చోబెట్టడం, యెస్. రన్నింగ్ రేస్ ఆడిపించడం. యెస్. ఇప్పుడు ఒక్కటే పోస్టర్ టీవీ చూడడం లేదా ఫోన్ చూడడం. అంటే పిల్లల్లో కూడా ఆ యాక్టివిటీ బాడీకి కావాల్సినటువంటి యాక్టివిటీ జరగట్లేదు. ఫ్యూచర్‌లో మరి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిట్యుయేషన్స్ కనిపిస్తాయి? ఒకవేళ పెంచేటప్పుడే పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఎప్పుడన్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ మేడం. కొన్ని విషయాల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎలాంటి విషయాలంటే ఫ్యామిలీ స్ట్రక్చరింగ్ అన్నా, లేకపోతే హౌ యూ గైడ్ యువర్ చిల్డ్రన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫోన్ యూసేజ్ అన్నా, లేకపోతే సోఫాలో కూర్చొని మేము బెడ్ రాటింగ్ అంటారు దాన్ని. ఈ మధ్యకాలం జనరేషన్‌ని దట్ ఈస్ కాల్డ్ యాస్ బెడ్ రాటింగ్. అంటే బెడ్ మీద పడుకొని ఉండడము, లేకపోతే సోఫాలో కూర్చొని ఫోన్‌లు చూసుకోవడము, యాప్స్ చూసుకోవడము దాన్ని బెడ్ రాటింగ్ అంటారు. దట్ ఈస్ ద న్యూ ఏజ్ టర్మ్. ఇది తగ్గించాలంటే ఆటోమేటిక్‌గా మనము ఆ ఫోన్ యూసేజ్ తగ్గియాలి చిన్నప్పటి నుంచే. చిన్నప్పటి నుంచి ఎక్కువ ఫోన్ ఎక్స్‌పోజర్ లేకుండా చూసుకోవాలి. అండ్ అవుట్‌డోర్ యాక్టివిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ లైక్ అవుట్‌డోర్ టెన్నిస్ అన్నా, క్రికెట్ అన్నా, ఫుట్‌బాల్ అన్నా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ హ్యావ్ టు బి ఇన్కల్కేటెడ్ ఇన్ ది ఫ్యామిలీ స్ట్రక్చర్. అప్పుడే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ ఇప్పుడు చేసిన పని మనకు 15, 20 సంవత్సరాల తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ తెలుస్తది. ఇప్పుడు మనం ఎలాస్టిక్‌గా ఉంచుకున్నాం అనుకోండి, డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో మనకి ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. జస్ట్ లైక్ హౌ వి ఆర్ యూజింగ్ ఎనీ మెషిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓ మెషిన్ తీసుకోండి. ఆ మెషిన్ మీరు అస్సలు యూజ్ చేయకుండా అలాగే ఉంచిండ్రనుకోండి 5 ఇయర్స్‌లో రస్ట్ పడతది. బట్ రెగ్యులర్‌గా వాడుతున్నారు, సర్వీసింగ్ అవుతుందనంటే మీకు 10, 15 ఇయర్స్ అయినా దానికి ఏం ప్రాబ్లమ్ రాదు. సో ఇట్స్ హౌ యూ యూజ్ యువర్ బాడీ. బాడీ కూడా మెషినే. అలాగే పిల్లల బాడీస్ కూడా మెషిన్సే కాబట్టి హౌ యూ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ అండ్ అవాయిడ్ సిట్టింగ్. ఎప్పుడు చెప్తాను నేను, కాన్స్టెంట్ పాస్చర్ కంటే వర్స్ట్ ఇబ్బందికరమైన ప్రాబ్లం లేదు. మీకు తెలుసో తెలియదో కానీ స్మోకింగ్ కంటే మోర్ డేంజరస్ ఇది. ఏది? లాంగ్ టర్మ్ కూర్చోవడం. కంప్యూటర్ ముందట ఎన్నో గంటల ముందు కూర్చుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మోకర్ ఉన్నారనుకోండి, మేబీ యంగ్ బాయ్ స్మోకింగ్ 25 ఇయర్స్, 3-4 డెకేడ్స్‌లో క్యాన్సర్ రావచ్చు రెగ్యులర్ స్మోక్స్ చేస్తే, లంగ్ క్యాన్సర్. కానీ అదే అబ్బాయి 9 గంటలు ఒకటేసారి ఒకటే రోజు ఎవ్రీ డే కంప్యూటర్ ముందు కూర్చుంటే 30స్‌లో 40స్‌లో షుగర్ వచ్చేస్తది, బీపీ వస్తది, థైరాయిడ్ వస్తది, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ మోర్ డేంజరస్. అందుకని ఈ మధ్య కాలంలో న్యూ ఏజ్ టర్మినాలజీ ఏంటంటే సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్. కూర్చోవడం కంటే వర్స్ట్ థింగ్ లేదు. కూర్చోవడం అంటే లాంగ్ టర్మ్ సిట్టింగ్. ఒకటేసారి ఒకటే పోస్చర్‌లో రెగ్యులర్ బ్రేక్ తీసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ట్రావెల్ అనుకోండి, హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నారనుకోండి, బేగంపేటలో ఒకసారి ఆగాల్సిందే. కార్ ఆగి ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకొని దెన్ అగైన్ యూ గో. లేదా విజయవాడ పోతున్నాం ఇక్కడ నుంచి 6 గంటల ప్రయాణము. కారు ఒకటో రెండో సారి ఆపుతారు. నేను నా పేషెంట్స్ చెప్తాను, వద్దమ్మా ఒకటో రెండు సారి కాదు, మినిమం 8-9 టైమ్స్ కార్ ఆపాలి. ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలన్న దానిలో ఉంటారు. ఉంటారు. అలాంటి డ్రైవర్స్ చాలా మంది వస్తారు నా దగ్గరికి. ఓకే. బ్యాక్ పెయిన్ వస్తుంది డాక్టర్ గారు, ఏంటి నేను ఏజ్ 30 ఇయర్స్ నాకు బ్యాక్ పెయిన్ ఏంటంటే, నేను ఐ టెల్ కాన్స్టెంట్ సిట్టింగ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే. కాన్స్టెంట్ పాస్చర్ ఇస్ నాట్ కరెక్ట్. మనకు దేవుడిచ్చిన అమేజింగ్ మిరాక్యులస్ థింగ్ ఈజ్ ది బాడీ. దీన్ని ఎలా చూసుకోనేది అనేది చాలా ఇంపార్టెంట్. అన్‌అకస్టమ్డ్ వర్క్, అలవాటు లేని పనులు అండ్ లాంగ్ టర్మ్ సిట్టింగ్, కాన్స్టెంట్ పాస్చర్ అనేది కరెక్ట్ కాదు. ఓకే. దిస్ గివ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్.
ఇప్పుడు యంగ్‌స్టర్స్‌లో ఎక్కువగా ఐరన్, కాల్షియంకి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి. హ్మ్. హ్యాండ్ షేక్ అవ్వడము, హ్మ్. నీస్ సంబంధించి తిమ్మిర్లు రావడం ఎక్కువ జరుగుతుంది. సో, హ్మ్. ఇలాంటివి అధిగమించాలంటే ఏం చేయాలసలు? Obviously, nutrition is very important. Hmm. Sunlight exposure is very, very important. And social structure where you are meeting your own friends, playing regularly, health, psychological effect definitely ఉంటుంది. యంగ్స్టర్స్ చిల్డ్రన్కి బేసిక్ న్యూట్రిషన్ అందరూ ఎవ్రీబడి ఆల్ పేరెంట్స్ గివ్, కానీ స్టిల్ డెఫిషియన్సీస్ వస్తున్నాయంటే వీఆర్ సన్ బేస్డ్ ఆర్గానిజమ్స్. సూర్యుడు ఉన్నాడు కాబట్టే భూమిలో లైఫ్ వచ్చింది. అలాంటి సూర్యుడికే మనం ఎక్స్పోజ్ అవుతలేం. కరెక్ట్ టైంకి ఎక్స్పోజ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సూర్యుడు వల్లనే మనం జీవితం వచ్చిందనంటే ఈ ప్లానెట్‌కి ఆబ్వియస్లీ సూర్యుడు ఎక్స్‌పోజర్ ఇస్ సో ఇంపార్టెంట్. సో, ద నిమోనిక్ ఏంటంటే 10-1 ఎక్స్‌పోజ్ టు ద సన్ అంటారు. అంటే మార్నింగ్ 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్‌పోజ్ అవ్వడంతో విటమిన్ డి, కాల్షియం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మన బాడీలో హెల్ప్ అవుతాయి. సో, మితిన్ జీ, యాజ్ ఎ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్‌గా అపోలో హాస్పిటల్స్‌లో ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 22 ఇయర్స్ అవునండి. ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నారు. ఎంతోమందిని చూసుంటారు. నౌఎడేస్ ఏంటంటే యంగ్‌స్టర్స్‌లోనే చాలా ఇష్యూస్ చూస్తున్నారు. అవును. ఈ నీకి సంబంధించిన ఏ ఇష్యూస్‌తో ఉన్నా కూడా మన అపోలోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటుంది? మెయిన్ థింగ్ ఏజ్ పరంగా ఉంటుంది మేడం. ఫస్ట్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యంగ్ పీపుల్‌లో చాలా మటుకు నీ రిలేటెడ్ ఇంజరీస్, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అపోలో సికింద్రాబాద్‌లో కీ హోల్ సర్జరీ వీఆర్ డూయింగ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. కీ హోల్ సర్జరీస్ చేసి ఆ లోపల ఏమైనా లిగమెంట్స్ టేర్ అవుతే అది రిపేర్ చేస్తున్నాము. రెండోది ఏంటంటే గౌట్, అంటే యూరిక్ యాసిడ్, రాంగ్ వాట్ యు కాల్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్ దట్ వల్ల జాయింట్ పెయిన్స్ రావడం వెరీ కామన్. దానికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ అపోలో సికింద్రాబాద్. నేను పాస్ట్ 22 ఇయర్స్ థౌజండ్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్స్ చేసినాను. నేను చూసింది ఏంటంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎక్కువ చేసినాను నేను ఈ మధ్యకాలం వరకు. కన్వెన్షనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాల ఆపరేషన్ కోసం వస్తే మనిషి పరంగా ఎక్స్పీరియన్స్ తోటి ఎలా కట్ చేయాలి, ఎలా మోకాలు మార్చాలి, ఎలా దాన్ని యాంగిల్కి తీసుకురావాలి, అలాంటి సర్జరీస్ అనేవి రెగ్యులర్గా కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేము అపోలోలో. ఈవెన్ నౌ మాకు 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఫాలోఅప్ పేషెంట్స్ ఉన్నారు అపోలోలో, మై ఓన్ పేషెంట్స్ హు హావ్ గాట్ దిస్ నీ రీప్లేస్మెంట్స్ డన్. ఈ మధ్య కాలంలో ఆబ్వియస్లీ ద లేటెస్ట్ టెక్నాలజీ రోబోటిక్స్ కూడా ఉన్నది. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కూడా రెగ్యులర్గా చేస్తున్నాను నేను అపోలో సికింద్రాబాద్లో. హౌవెవర్ చాలామందికి నేను చెప్పదలిచింది ఏంటంటే కన్వెన్షనల్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ సీనియర్స్ హ్యాండ్స్. ఎవరైతే థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చేసిండ్రో వాళ్ళతో ఆబ్వియస్లీ ఆ ఆపరేషన్ కరెక్ట్గానే చేస్తారు. దానికి ఎలా పర్ఫెక్ట్గా యాంగిల్ రావాలి, యాక్సెస్ రావాలి, గ్యాప్స్ రావాలి, అన్నీ కరెక్ట్గా చూస్ చేస్తారు. అండ్ దే హ్యావ్ గాట్ 15-20 ఇయర్స్ ఫాలోఅప్స్. రోబోటిక్స్ అనేది చాలా రెవల్యూషనరీ టెక్నాలజీ విచ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మినిమల్ కట్స్, ప్రిసిషన్ కట్స్ ఉంటున్నాయి. మేము కన్వెన్షన్లో జాయింట్ బ్యాలెన్సింగ్ అనేది చాలా డిఫరెంట్గా చేస్తాము. రోబోటిక్స్లో కొంచెం డిఫరెంట్గా చేస్తాము. ఐ ఫీల్ మై ఎక్స్పీరియన్స్ తోటి నా అభిప్రాయం ఏంటంటే రోబోటిక్స్ అండ్ కన్వెన్షనల్ రెండు కలిపి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఇస్తాయి. ఎప్పుడంటే మ్యాన్ అండ్ మెషిన్ కాంట్ బి అగేన్స్ట్ ఈచ్ అదర్. రోబోట్ని వాడుకోవాలి, సీనియర్ ఎక్స్పీరియన్స్ వాడుకోవాలి. ఇద్దరు కలిసి చేసిన జాయింట్ రిప్లేస్మెంట్ పర్హాప్స్ విల్ గివ్ యూ the longest surviving knee replacement. So definitely Secunderabad Apollo all latest technologies are there in orthopedic related joints and fractures and any other regular surgeries and all technologies are there. Especially now the new robotic technology is also there. And my message is in Secunderabad Apollo we are senior experienced surgeon like me. We wed with robotics and both కలిపి వీఆర్ గివింగ్ ది బెస్ట్ రిజల్ట్ పాసిబుల్. యూ విల్ సీ 1-2 డేస్లోనే పేషెంట్స్ ఆర్ వాకింగ్ వెరీ వెల్, హ్యాపీ, పెయిన్ ఫ్రీ అండ్ దే ఆర్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనమాట. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సంబంధించి, నీ ఇష్యూకి సంబంధించి మార్కెట్లో రీసెంట్గా ఇంజెక్షన్స్ వస్తున్నాయి. అసలు ఇవి ఎంతవరకు ప్రిఫర్ చేయొచ్చు? నేను 2006 and 2007 నుంచే ఇంజెక్షన్స్ ఇస్తున్నాను నేను పేషెంట్స్కి. దీస్ ఆర్ ఇంజెక్షన్స్ విచ్ హ్యావ్ గాట్ స్పెసిఫిక్ ఇండికేషన్స్. స్పెసిఫిక్ ఇండికేషన్స్ అంటే ఇంజెక్షన్స్ 2 టైప్స్ ఉంటాయి మేడం. ఒకటి ఏంటంటే ఆయిల్ ఇంజెక్షన్, మోకాల లోపల కొంచెం లూబ్రికేషన్ ఇస్తాయి. ఇంకోటేమో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పిఆర్పి ఇంజెక్షన్స్, అంటే మన బ్లడ్ తీసుకొని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఇస్తాం. ఏ టైంలో కూడా దీస్ ట్రీట్మెంట్స్ ఆర్ నెవర్ పర్మనెంట్. ఈ ట్రీట్మెంట్స్ ఏదైతే ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా, ఐదర్ వాట్ షల్ ఐ సే ది లూబ్రికేటింగ్ ఇంజెక్షన్ అన్నా లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్ అన్నా, ఇవి తాత్కాలికమైన ట్రీట్మెంట్స్ మాత్రమే. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో
ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయించుకోలేని వాళ్ళల్లో, అలాంటి వాళ్ళకి తాత్కాలికంగా డెఫినిట్‌గా కొద్దో గొప్పో హెల్ప్ వస్తది. వెరీ, వెరీ లిమిటెడ్ టైమ్ పీరియడ్‌కి. ఇప్పటి వరకు యాస్ ఆఫ్ నౌ టెక్నాలజీ వైస్ శాశ్వతమైన చికిత్స అంటే ఆపరేషన్ కంటే మించిన శాశ్వతమైన చికిత్స ఏదీ లేదు. అవసరం ఉన్న వాళ్ళకి గ్రేడ్ 3 టు గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ వాళ్ళకి మోకాళ్ళ మార్పిడిని మించిన శాశ్వతమైన చికిత్స లేదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్‌లో బోన్ ఆన్ బోన్ ఎండ్ అపియరెన్స్ ఉన్నప్పుడు, రుద్దుకుంటున్నప్పుడు, దొడ్డి మోకాలు ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇయడం వల్ల చాలా తాత్కాలికమైన రిజల్ట్ వస్తది. దాన్ని నమ్ముకొని శాశ్వత పరిష్కారం అనేది ఉండదు. పోస్ట్‌పోన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. కాదు. ఎందుకనంటే నేను ఐల్ జస్ట్ గివ్ యూ మై ఎగ్జాంపుల్. 2010లో నేను ఒక మేబీ 100+ కేసెస్ చేసినాను. వాళ్ళందరికీ కాల్ చేసినాం మేము. మేమందరికీ కాల్ చేసి మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది కదా! ఆపరేషన్ తర్వాత ఎలా ఉన్నారంటే, వాళ్ళు చెప్పిన మాటల్లో నాకేమర్థమైందంటే 55-65 సంవత్సరాల వరకు చేయించుకున్న వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. అది ఎందుకని ఆలోచిస్తే నాకప్పుడు అర్థమైంది దట్ వాళ్ళు అదే టైంలో ట్రావెల్ చేయాలనుకుంటారు. ఆ హెల్త్‌లోనే పిల్లల మ్యారేజెస్ అవుతాయి. ఆ హెల్త్‌లోనే గ్రాండ్ సన్స్ అండ్ గ్రాండ్ డాటర్స్ వస్తారు. సో, మోస్ట్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పేషెంట్ ఈస్ బిట్వీన్ 55 టు మేబీ వీ కెన్ స్ట్రెచ్ టు 70 ఇయర్స్. అలాంటప్పుడు ఆపరేషన్ అంటే భయపడి వేరే ట్రీట్మెంట్స్ తీసుకోవడంలో తప్పు కాదు. కానీ అవి శాశ్వతం అనుకోవడము కరెక్ట్ కాదని నా కరెక్ట్ కాదు. అభిప్రాయం. ఓకే. And it is basically proven also. They are not permanent. They are only adjuvants to prevent or postpone early total knee replacement. Patients who require total knee replacement will do well only with joint replacement as a permanent basis. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్. బేసికల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా నీకు సంబంధించిన ఇష్యూస్ చూస్తున్నాం. అండ్ అపోలో హాస్పిటల్స్లో చాలా మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. Yeah. అండ్ గైస్, నీకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అపోలో హాస్పిటల్స్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతోంది. అంటే ఇప్పుడు నవడేస్ ఏంటంటే యంగ్స్టర్స్ నుంచి ఏజ్ పైబడిన వాళ్ళ వరకు కూడా నీకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.